Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఫిక్స్ అయిన గుడ్ బై అగ్లీ రన్ టైం, పుష్ప 2 ఫస్ట్ టెలికాస్ట్ స్టేట్ ఫిక్స్, బాహుబలి 2ని బీట్ చేయడానికి రెడీ అయిన ఎంపరాన్ ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఈ వీక్ అంతా రీ రిలీజ్ లా హవానే నడవనుంది. కొత్త సినిమాలు ఏవి పెద్దగా లేకపోవడంతో రీ రిలీజ్ లో వరుస పెట్టి రాబోతున్నాయి. ఏప్రిల్ 4న షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఇంపార్టెంట్ ఫిల్మ్ డర్ అయితే రీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో గద్దర్ 2 ఫేమ్ సన్నీ లియోన్ హీరో కాగా షారుఖ్ ఖాన్ ది నెగిటివ్ రోల్. ఇక మన బాలయ్య ఆదిత్య 369 ఏప్రిల్ 4న రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా టాలీవుడ్ కి ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ కావడంతో న్యూ జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఏప్రిల్ 5న రవితేజ నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా అదే రోజు అల్లు అర్జున్ నారేటు కూడా థియేటర్ లోకి రాబోతుంది. అది కూడా భారీ ఎత్తున. జాక్ మూవీ ట్రైలర్ యాక్చువల్ గా నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉండగా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి పెద్ద సినిమాలకి ఎలా అయితే ట్రైలర్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయో అదే విధంగా పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఈ రోజు మార్నింగ్ రిలీజ్ కానుంది ఈ ట్రైలర్. టిల్లు క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ ని బయటికి ఎలా తీసుకొస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఏప్రిల్ 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న గుడ్ బై అగ్లీ ఫిల్మ్ రన్ టైం అయితే లాక్ అయింది. సరిగ్గా 2 గంటల 20 నిమిషాల రన్ టైం తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇలాంటి ఒక సినిమాకి ఇది పర్ఫెక్ట్ రన్ టైం. తలాకి చాలా ఇయర్స్ తర్వాత ఒక ఆట ఆడుకోవడానికి సరైన టైం అయితే దొరికింది. ఏమాత్రం బాగుంది అన్న టాక్ వచ్చినా కూడా తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డులన్నీ లేచిపోవడం పక్క. హిట్ 3 మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి హిట్ అవగా నాకైతే లూప్ లో బాగా నచ్చింది. చాలా రోజులకి సిద్ శ్రీరామ్ వాయిస్ వినడం వల్ల ఏమో అయితే ఇప్పుడు 4 ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయింది ఈ సాంగ్. ఫస్ట్ 2 పార్ట్స్ చేయకుండా థర్డ్ పార్ట్ ని పాన్ ఇండియాగా ఎందుకు ప్లాన్ చేసుకున్నారు చూడాలి. మరి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇక ఈ మూవీలో మన వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఒక హీరో లాస్ట్ లో అలా వచ్చి వెళ్ళిపోతాడనే టాక్. అన్నీ కుదిరితే తనపైన ఒక ఇండివిజువల్ మూవీ రావడం కూడా పక్క. హరియర్ వీరమ్మలు రిలీజ్ కి 1 మంత్ మాత్రమే ఉండడంతో ఏప్రిల్ 10న థర్డ్ సాంగ్, 15న ఫోర్త్ సాంగ్ రిలీజ్ కి రెడీ చేసింది మూవీ టీమ్. ఈలోపు బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూటింగ్ అండ్ రిమైనింగ్ షూటింగ్ అంతా కంప్లీట్ చేయబోతున్నారు. ఏప్రిల్ 20 కల్లా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తుంది మూవీ టీమ్. సో మే 9న రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా సినిమాపై రావాల్సిన హైప్ అయితే రావట్లేదు. అలా రావాలంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వక తప్పదు. మరోపక్క క్రీమ్ సార్ ఆ రేంజ్ లో సాంగ్ ఇచ్చారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. బాహుబలి 2 రిలీజ్ అయ్యి 8 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఓవర్సీస్ లో చాలా కంట్రీస్ లో ఇప్పటికీ టాప్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక సౌత్ పరంగా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ ఫిల్మ్ 10 మిలియన్ కి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు ఈ మూవీని బీట్ చేయడానికి రెడీ అయింది ఎంపరాన్ ఫిల్మ్. జస్ట్ 1 వీక్ రన్ తోనే 8 మిలియన్ మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ ఖచ్చితంగా సౌత్ సినిమా పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ మాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అవడానికి రెడీ అయింది. మరోపక్క 100 కోట్ల టార్గెట్ గా దూసిపోతుంది మ్యాట్ స్క్వేర్ ఫిల్మ్ ఇన్ ఓన్లీ పోస్టర్స్. కేవలం 5 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఇక ఈ రోజుతో పోస్టర్స్ లో 80 కోట్ల మార్క్ దాటడం కూడా పక్క. బట్ రియల్ లెక్కలో చూస్తే 50 కోట్లకి అటు ఇటుగా ఉంది. ఈ మూవీ 100 కోట్ల పోస్టర్ వేసే టైంకి 35 కోట్ల తేడా ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి 100 కోట్ల పోస్టర్ ని ఎన్ని రోజుల్లో దింపుతారో. పుష్ప 2 టెలికాస్ట్ డేట్ అయితే లాక్ అయింది. అండ్ స్టార్ మాలో ఇప్పటికే ప్రోమోస్ కూడా రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 13న ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. అంతా కూడా పెద్ద టీఆర్పీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఆ రోజు పడకపోతే 20 టీఆర్పీ దాటడం పక్క. ఇక జీతేలులో కలికి సెకండ్ టైం టెలికాస్ట్ కి రెడీ అవుతూ ఉండగా ఈసారి ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఆర్యా 2 విషయానికి వస్తే బుకింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సాలిడ్ గా జరుగుతున్నాయి. థియేటర్స్ అలా ఓపెన్ చేస్తున్నారో లేదో వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. సినిమాలో సాంగ్స్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం అండ్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్లో పెరిగిపోవడం, అలానే బర్త్డేకి ప్రాపర్ గా రిలీజ్ అవుతూ ఉండడంతో బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటికే 25,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి. రీ రిలీజ్ కి ఇంకా 2 డేస్ ఉండడంతో ఈ 2 డేస్ లో 1,00,000 మార్క్ దాటిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో రీ రిలీజ్ లో అల్లు అర్జున్ సినిమా కూడా టాప్ లిస్ట్ లోకి వెళ్ళనుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే చాలా పెద్ద నెంబర్నే చూస్తాం. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్యా 2 డే 1 ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.